రెండు ముక్కలైనాయి. రైట్. సో శ్యామ్ ప్రసాద్ సార్ హోల్డ్ లో ఉండండి. ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని మట్టు పెట్టేసింది. ప్రస్తుతం ఆ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని మట్టు పెట్టినటువంటి నేపథ్యంలో ఒక terrorist launch pad located close to the line of control where a hub of planning and executing terror attacks against రైట్. ఇదొకటి ఇండియన్ ఆర్మీ ద్వారా ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఒక తాజా వీడియో. ఎలా ఢీకొంటున్నా పాకిస్తాన్ ఎలా మట్టు పెడుతున్నామని చెప్పడానికి ఒక వీడియో నిదర్శనం ఇది. ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. బట్ ఈ వీడియో ఇండియన్ ఆర్మీ ద్వారా విడుదల చేయబడింది. ఇండియన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఆ వీడియో నిజంగా ఆ వీడియోలో ఆ సౌండ్ ఆ ఫీట్స్ ఇండియన్ ఆర్మీ యొక్క సత్తా చూపే విధంగా విజువల్స్ చూస్తుంటే రోమాలు నిక్కబడుతున్నాయి. ఒక భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. ఎవరు ఎన్ని చేసినా కూడా వాళ్ళని మట్టు పెట్టే లక్ష్యంగా ముందుకు వెళ్తాను. చూసారా అటువైపు నుంచి వచ్చేటువంటి ఆ వాటిని కూడా మట్టు పెట్టే ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. సో ప్రెసెంట్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ మిస్అడ్వెంచర్ ఆఫ్ అటెంప్టెడ్ డ్రోన్ స్ట్రైక్స్ ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 8th and 9th May ఇన్ మల్టిపుల్ సిటీస్. చాలా ప్రాంతాల్లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా 2 రోజులుగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కోఆర్డినేటెడ్ ఫైర్ అసల్ట్ ఆన్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్. ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని కూడా ధ్వంసం చేసింది. అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేసిన క్రమంలోనే ఈ విజువల్స్ అన్ని కూడా అక్కడి నుంచి ఆ ధ్వంసం సమయంలో రికార్డ్ చేసినవే. సో అక్కడ నుంచి ఆర్మీ విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా ద టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లొకేటెడ్ క్లోజ్ టు ద లైన్ ఆఫ్ కంట్రోల్. LOC కి చాలా సమీపంగా ఉన్నాయి. వేరే హబ్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ టెర్రర్ అటాక్స్. ఇక్కడ టెర్రర్ అటాక్స్ కి ఎగ్జిక్యూట్ చేయడం కోసం, ప్లాన్ చేయడం కోసం ఏర్పాటు చేసిన లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా. సో సివిలియన్స్ కి అగేన్స్ట్ గా, సెక్యూరిటీ ఫోర్సెస్ అగేన్స్ట్ గా ఇక్కడ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ స్విఫ్ట్ అండ్ డిసీవ్ యాక్షన్ has dealt a significant blow to terrorist infrastructure and capability. సో ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్న దృశ్యాలు చూస్తారా, ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ధ్వంసం చేసిన తాలూకు దృశ్యాలు. LOC టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లకు సంబంధించి ధ్వంసం చేసిన దృశ్యాలు. ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు మనం చూసాం కదా, అది ఒక టీజర్ మాత్రం అని చెప్పాను కదా. ఇప్పుడిప్పుడే ట్రైలర్ మేకింగ్ వీడియో మాత్రం ఇది ఒక మేకింగ్ వీడియో. దీని ద్వారా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ఏ రకంగా భారత ఆర్మీ ధ్వంసం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ దృశ్యాలని, ఈ యొక్క వీడియోస్ ని మీరు ఎక్స్క్లూజివ్ గా టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి ఇండియన్ ఆర్మీ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, భారత్ మాతాకి జై, జై భారత్ ఈ నినాదాలు కంటిన్యూ చేయండి. ఎందుకంటే పాకిస్తాన్ ఎంతటి దురహంకారంతో వెళ్ళినా, పాకిస్తాన్ ఎంతటి పిచ్చి వేషాలు వేసినా, దుస్సాహసం చేసినా కూడా అందరినీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోస్ చూస్తే నిజంగానే ఒళ్ళు అంటే ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. పాకిస్తాన్ కుక్కలని, నేను ఈ పదం వాడతాం మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ డెఫినెట్ గా ఇటువంటి విషయాలపైన డెఫినెట్ గా మనం ప్రతిఘటించాలంటే ఒక భారతీయుడిగా నిజంగా మన ఆర్మీ విడుదల చేసినటువంటి ఆ వీడియో చూసి చాలా గర్వంగా ఉంది. సో ప్రస్తుతం అంతో పాటుగా సజ్జా సునీల్ గారు ఉన్నారు అందుబాటులో, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఆయన కూడా. ఎస్ సునీల్ గారు, ఎలా చూడాలి మన ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ అల్లాడిపోతోంది. మీరు చూస్తున్నారు కదా, బహుశా ఆ టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ గా తాజాగా విడుదలైన దృశ్యాలు చూస్తే LOC వెంటనే టెర్రర్ క్యాంప్స్ ని నేలమట్టం చేసేటువంటి క్రమంలో ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. సో ఇంకా భారత్ వైపు నుంచి ఇటువంటి దాడులు కొనసాగుతున్నా పాకిస్తాన్ ఆగడం లేదు, రెచ్చిపోతోంది. సో ఎలా చూడాలి దీన్ని, ఎటువంటి సినారియో నెలకొనే అవకాశం ఉంది ఫర్దర్ గా? సునీల్ గారు వినిపిస్తోందా? సునీల్ గారు, we'll get back to you again. So present updates